గూగుల్‌లో చూసి నా ఓన్‌గా నేను ఆ ఫార్ములాస్‌ని తీసుకొనేసి నేను ఆ ఫార్ములాస్‌ని అప్లై చేసేవాడినన్నమాట. సో, ఇవన్నీ నాకు నా ఇంటర్మీడియేట్‌లో, నా డిగ్రీలో నాకు చాలా హెల్ప్ అయ్యాయి. సో, ఐ థాట్ ఆఫ్ షేరింగ్ బికాజ్ మీకు ఇది హెల్ప్ అవ్వచ్చేమో. అంటే అందరికీ హెల్ప్ అవ్వకపోవచ్చు. బట్ కొద్దో గొప్పో లైక్ హెల్ప్ అయ్యే వాళ్ళకి బెనిఫిట్ కదా! హ్మ్. బుక్ బుక్స్ చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆహ్, ఏమంటారు వాళ్ళని? బుక్స్ చూసి భయపడే వాళ్ళని? బిబ్లియోఫైల్ ఏదో అంటారన్నమాట. నాకు సారీ నాకు ఎగ్జాక్ట్ వర్డ్ తెలీదు. సో, బుక్స్ చూస్తేనే కొంతమంది భయపడిపోతుంటారు. అది లిటరల్లీ మ్యాథ్స్ బుక్ చూస్తే ఒక్కొక్కటి ఇంత లావుంటది. నా 10థ్ క్లాస్‌లో మాకు అయిన మ్యాథ్స్ బుక్స్ 4 నోట్ బుక్స్ రాసామన్నమాట. హా! అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు కూడా నాకు బట్ పాస్ అయిపోయా నేను. పాస్ అవ్వడమే ఏంటి, నాకు మంచి మార్కులే వచ్చాయి మ్యాథ్స్‌లో. బట్ సైన్స్‌లో మాత్రం జస్ట్ ఒక సబ్జెక్ట్‌లో జస్ట్ పాస్ అయ్యానన్నమాట. అసలు ఆ సబ్జెక్ట్‌లో నాకు కాన్ఫిడెన్స్ కూడా లేదు. అంటే అప్పుడు లైక్ కొన్ని ఇష్యూస్ వల్ల నేను లైక్ అంతగా కాన్సంట్రేట్ చేయలేదన్నమాట. సో, ఎగ్జామ్స్ టైంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ అవి మైండ్‌లో అస్సలు పెట్టుకోవద్దండి. ఆ ప్రాబ్లమ్స్ మైండ్‌లో ఉంటే మనము ఎగ్జామినేషన్స్ మీద కాన్సంట్రేషన్ అస్సలు పెట్టుకోలేము. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తున్నా. అస్సలు మీరు ఆహ్, ఏదైనా గానీ లైక్ మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అదర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఆ ప్రాబ్లమ్స్‌ని మైండ్ నుంచి ఎగ్జామ్స్ టైంలో తీసేయండి. మళ్ళీ కావాలంటే మైండ్‌లోకి ఏసుకోండి ఎగ్జామ్స్ తర్వాత నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఎగ్జామ్స్ టైంలో మాత్రం అదర్ థాట్స్ అనేవి ఉంటే డెఫినెట్‌గా మనం ఎగ్జామ్స్ మీద అస్సలు కాన్సంట్రేషన్ అనేది చూపలేము. సో, లైక్ ట్రై టు మింగిల్ అప్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఒక్కరే కూర్చొని ఉంటేనే మనకు ఆలోచనలనేవి ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతూ ఉంటాయి. ఉన్న ఆలోచనల నుంచినే బయట పడకపోగా ఇంకా కొత్త కొత్త ఆలోచనలనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఆ ఆలోచనలు వచ్చేదాని వల్ల మనము ఎగ్జామ్స్ మీద పాస్ అవుతామా? ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతామా? అన్న ఆ క్వెషన్ మార్క్ మనకే వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సో, ఎప్పుడు గాని ఒక్కళ్ళే కూర్చొని ఆలోచిస్తూ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు అసలు ఒంటరిగా అయితే అస్సలు కూర్చోవద్దు. జస్ట్ ట్రై టు లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎవరితో అయినా క్లోజ్‌గా ఉండొచ్చు. లేకపోతే మీ ఫ్రెండ్స్‌తో గాని షేర్ చేసుకోండి. సో దట్ మనం ఇలా ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటే దానివల్ల ఆ వెయిటేజ్ ఆ బరువు మనం ఏదైతే మోస్తుంటామో కొంచెం కొద్దో గొప్పో తగ్గుతది. నేనేదో పెద్ద బోధి బట్ కొంచెం హెల్ప్ అవుతది మీకు. ఆహ్, నేను ఆ తప్పు చేశాను. లైక్ నేను సఫర్ అవుతుండేటప్పుడు నేను ఎవరి దగ్గర షేర్ చేసుకోకుండా ఆ వెయిట్‌ని నేనే బేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్‌లో సరిగ్గా కాన్సంట్రేట్ చేయకుండా చదివేవాడిని. నాకు మార్క్స్ అనేవి చాలా తక్కువ రావడం జరిగింది. సో, ఐ డోంట్ వాంట్ యూ గైస్ హావ్ టు ఫేస్ ది సేమ్. సో, బెటర్ సేక్ మీరేంటంటే లైక్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కంబైన్డ్ స్టడీస్ అనేవి చేయండి. క్వెషన్స్ అడగండి మీ అంతట మీరు. ఆహ్, ఆన్సర్స్‌ని వాళ్ళ దగ్గర నుంచి మీరు మీరు వాళ్ళని క్వెషన్స్ అడగడం, వాళ్ళు మిమ్మల్ని క్వెషన్స్ అడిగి మీరు ఆన్సర్ ఇచ్చేలా చేయండి. ఇలా చేస్తుంటే ఇది మా సైన్స్ సార్ చెప్పారన్నమాట. లైక్ మీ ఫ్రెండ్‌ని మీరే క్వెషన్స్ అడగడం కాకుండా, మిమ్మల్ని వాళ్ళు క్వెషన్స్ అడిగితే మీరు చెప్పే ఆన్సర్స్‌ని వాళ్ళు కరెక్ట్ చేస్తారు గదా! సో, ఆ పాయింట్స్ అనేవి ఇంకా బ్రెయిన్‌లో చాలా సేవ్ అవుతాయి. సో, ఇలా కంబైన్డ్ స్టడీస్ చేస్తే అంటే కొంతమంది ఉంటారు గదా! లైక్ కొంతమంది అల్లరి క్యాండిడేట్స్ ఉంటారు మన బ్యాచ్‌లో. మనం చదువుతున్నా గానీ వాళ్ళు ఏదో ఒకటి పుల్లలు పెడుతూ లోడుతూ ఉంటారు. అలా డెఫినిట్‌గా ప్రతి బ్యాచ్‌లోనూ ఉంటది. అలా జరిగినప్పుడు కొంచెం రిఫ్రెష్‌మెంట్ అనేది అవసరమే. ఎందుకంటే అస్తమానం దాంతోనే పడిపోతే అంటే ఓవర్ రీడింగ్ అనేది కూడా అంత మంచిది కాదన్నమాట. బికాజ్ పదే పదే చదువుతూ ఉంటే ఆ క్వెషనే పదే పదే చదువుతూ ఉంటాం. మరి నెక్స్ట్ దానికి ఎప్పుడెళ్తాం? అలా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఆన్సర్ నుంచి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక్క సెంటెన్స్‌ని గుర్తుపెట్టుకుంటే, ఆ ఒక్క సెంటెన్స్‌ని నేను 5, 6 సెంటెన్సెస్‌గా రాయగలను. ఆ కేపబిలిటీ నాకుంది. ఎందుకంటే అండర్‌స్టాండింగ్ అనేది ఉంటే ఎవరైనా గాని రాయొచ్చు. అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలి. నువ్వు ఎంత ప్రాపర్‌గా ఆ ఒక్క సెంటెన్స్‌ని అర్థం చేసుకుంటా ఉన్నావో దాన్ని బేస్ చేసుకొని నువ్వు అదర్ ఇన్ఫర్మేషన్‌ని ఫిల్ చేయొచ్చు. సో, ఆ కేపబిలిటీని మీరు బిల్డ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకేం చెప్పాలి? కొంతమంది డెకరేషన్‌లేసేస్తూ ఉంటారు కదా! పేపర్స్ మీద. అలా అస్సలు చేయకండి. ఎందుకంటే అది పబ్లిక్ ఎగ్జామ్స్. మనం ఎంత డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్‌గా పేపర్స్‌ని మెయింటైన్ చేస్తామో అంత మంచి ఇంప్రెషన్ అనేది లైక్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఆ ఇంప్రెషన్ అనేది వస్తదన్నమాట. జస్ట్ సైడ్ హెడ్డింగ్స్‌ని ఒక కలర్ పెన్‌తో ఇన్ఫర్మేషన్ మ్యాథ్స్ నేను బ్లూ, బ్లాకే యూజ్ చేస్తాను గైస్. మీరేమైనా అనుకోండి. కొంతమంది స్టిక్ పెన్స్ తీసుకొచ్చేసి డిజైన్స్, అండర్‌లైన్స్ అలా వేసేస్తుంటారు. నేను అలా అస్సలు పెట్టనన్నమాట. బ్లాక్ ఇంక్‌తో
హెడింగ్ పెడతా, బ్లూ పెన్తో ఇన్ఫర్మేషన్ రాస్తా. బికాస్ నా పేపర్ అనేది నాకు ఓవర్గా కాకుండా సింపుల్ అండ్ లైక్ చూడడానికి చాలా బాగుండాలి. అండ్ నా హ్యాండ్ రైటింగ్ లైక్ మరీ అంత బాగోదు. లైక్ చిన్న పిల్లలు రాసినట్టు ఉంటుంది అన్నమాట నా హ్యాండ్ రైటింగ్. ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ఆల్రెడీ చూపించాను నాకు ఎగ్జామ్స్ టైంలో ప్రిపేర్ అయినప్పుడు. చాలా మంది చెప్పారు, ఏంటి నవి గారు మీ హ్యాండ్ రైటింగ్ చిన్న పిల్లల లాగా ఉందని. అంటే ఏ ఏ ఇక్కడ ఉంటే బి ఇక్కడ ఉంటుంది. లెటర్కి మనం గ్యాప్ ఇచ్చి రాస్తాం కదా, చిన్న పిల్లలు రాసినట్లు అలా రాస్తాను అన్నమాట. అదేంటో నాకు అలవాటు అయిపోయింది. అలా దేవుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు. సో అలా చిన్న బట్ నా హ్యాండ్ రైటింగ్ కొద్దిగా గొప్ప బాగుంటుంది, అర్థమవుతుంది. సో అలా ఉన్నప్పుడు మనం ఎలా ప్రజెంట్ చేయాలో అలానే ప్రజెంట్ చేయాలి. సో ఇదొక టిప్ అన్నమాట. నీట్గా మెయింటైన్ చేయండి, ఓవర్గా కాకుండా. అండ్ పాయింట్స్ వైజ్ రాస్తే ఇంకా మీకు పేపర్స్ అనేవి ఫిల్ అవుతాయి. పారాగ్రాఫ్స్ వైజ్ రాస్తే ఇంత పారాగ్రాఫ్లో ఫిట్ చేసేది మనం పాయింట్స్ వైజ్ రాస్తే ఇంతవరకు రాయొచ్చు. సో అలా పాయింట్స్ వైజ్ చార్ట్, బార్ డయాగ్రామ్స్ అంటే ఫ్లో చార్ట్స్ అనేవి ఉంటాయి కదా, మెయిన్ పాయింట్స్, సబ్ హెడ్డింగ్స్, అలా చార్ట్స్ గీసుకోండి. లేకపోతే ఫస్ట్ సైడ్ హెడ్డింగ్స్ అన్ని రాసి మళ్ళీ కింద ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇలా రాయడం వల్ల మీకే బెనిఫిట్. ఇలా చెప్తుండడం వల్ల నాకేం బెనిఫిట్ లేదు. ఇవి ఫాలో అయితే మీకు బెనిఫిట్ అని చెప్తున్నా. బికాస్ నేను ఫాలో అయ్యా, నాకు బెనిఫిట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. మీరు ఫాలో అయితే మీకు కూడా ఇది బెనిఫిట్ అన్నమాట. లైక్ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ ఒక మంచి ఇంప్రెషన్ని తెప్పిస్తుంది. సో అది మీకు బెనిఫిట్గా ఉంటుంది అన్నమాట. సో లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ అటెండింగ్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్, ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. నేను చెప్పినవన్నీ కొద్ది గొప్ప ఫాలో అవ్వండి, అది మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అది పెద్దగా అండ్ ఇంక ఏవేవో సజెషన్స్ ఇవ్వడానికి నా దగ్గర అయితే ఏం లేవు, ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి. ఫాలో అయ్యినట్టుంటే ఇవి ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేస్ ఇవి మీకు కానీ హెల్ప్ అయితే మాత్రం డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. సో దట్ ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ని కొంతమంది ఫాలో అయ్యారు అని. అండ్ సారీ అబౌట్ మై మెస్సీ హెయిర్. యాక్చువల్లీ నేను ఆఫీస్కి నాకు టైం అవుతుంది, నేను హెడ్ బాత్ చేయాలనేసి ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తుంటే నాకు లైక్ ఫ్రీజీ ఒకలాగా ఉందన్నమాట. ఏదో లైవ్ చేస్తున్నా హంగామాగా ధూమ్ధామ్గా రెడీ అయ్యేసి అవ్వాలని నాకైతే లేదు. వాట్ ఎవర్, లైక్ నేను నార్మల్గా ఎలా ఉన్నానో అలానే మీ ముందు కనిపించి లైవ్ చేస్తున్నా. సో ఈ పాయింట్స్ డెఫినెట్గా మీరు నోట్ చేసుకోండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ మీ లేటర్ అగైన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా రాయండి, టెన్షన్ తీసుకోకండి, రిలీవ్ యువర్ స్ట్రెస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. గ్యాదర్ అవ్వండి మీ ఫ్రెండ్స్తో మంచిగా. లైక్ ఫన్ అనేది ఉండాలి, కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి, సీరియస్నెస్ అనేది ఉండాలి, సిన్సియారిటీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఏదో టాప్ క్లాస్లో అనే కాదు కానీ లైక్ మంచిగా మార్క్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను రోజు వెళ్ళి కాలేజ్కి ఎగ్జామ్స్కి రోజు వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా కానీ నా ఫైనల్ సెమిస్టర్స్లో నాకు 80%, 85 ఎలా వస్తున్నాయి? బికాస్ ఇప్పుడు మీకు చెప్పినవన్నీ నేను ఫాలో అవ్వడం వల్ల నాకు వచ్చాయన్నమాట. సో అవి మీరు ఫాలో అయితే మీకు కూడా లైక్ మంచి పర్సంటేజ్ వస్తుంది. సో ఐ హోప్ ఈ లైవ్ కొద్దో గొప్ప మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. అండ్ నేను చేసే లైవ్స్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు, ఐమ్ హ్యాపీ ఫర్ దట్. సో అలానే ఈ వీడియో షేర్ అయినప్పుడు చూసే వాళ్ళకి కొద్దిగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ గైస్, దోస్ ఆర్ అటెండింగ్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్. బాగా రాయండి. నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుద్దాం విత్ అనదర్ డిఫరెంట్ టాపిక్. బై గైస్.